ఆంధ్రప్రదేశ్లో సర్వేలలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనేమో ఇద్దరికి రెండు వైపులా గెలుస్తారని రెండు రకాల సర్వేలు వచ్చినాయి. అదే సందర్భంలో జాతీయ స్థాయి సర్వేలో చూస్తే ఏ ఒక్క సర్వే కూడా గతంలో అయితే అటు ఇటు అని వచ్చినాయి, కానీ ఈ దఫా ఏ ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పకపోవడం అన్నదే ఇక్కడ కాంగ్రెస్ని కలవరబెడుతోంది. భారతీయ జనతా పార్టీకి ధైర్యాన్ని ఇస్తోంది. ఏబీపీ ఓటర్ చూస్తే 373 ఎన్డీఏకి, బీజేపీకే 323 అని తెలిస్తే కాంగ్రెస్కి 65, ఐఎన్డీఏకి 155 అని తెలిసింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వచ్చేటప్పటికి 393 ఎన్డీఏకి, బీజేపీకి 343 అని తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 40, ఐఎన్డీఏ కూటమికి 99 అని తెలిసింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో ఎన్డీఏకి 358 నుంచి 398 అని తెలిస్తే అదే సందర్భంలో ఐఎన్డీఏకి 110 నుంచి 130 వస్తాయని తేలింది. ఇండియా టుడే ఓటర్లో 335 ఎన్డీఏకి, బీజేపీకి 304 వస్తాయని తేలితే ఐఎన్డీఏ కూటమికి 166, కాంగ్రెస్కి 71 వస్తాయని తేలింది. జియో న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేలో 377 ఎన్డీఏకి వస్తాయని తేలితే ఐఎన్డీఏకి 94 వస్తాయని తేలింది. శాంపిల్ పరిమాణాలు చూస్తే జియో న్యూస్ వచ్చి 1,67,843, ఇండియా టుడే 35,801, టైమ్స్ నౌ 3,23,337, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వచ్చేటప్పటికి 1,60,000, ఏబీపీ ఓటర్ వచ్చేటప్పటికి 57,566 శాంపిల్స్ తీశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వే ఇవ్వడం కానీ, ఐఎన్డీఏ కూటమి గెలుస్తుందని సర్వే ఇవ్వడం కానీ చేయకపోవడమే ఇక్కడ కీలకమైన పరిణామం అయింది.